నమస్తే అమ్మా. ఆదిశంకరాచార్యులు వారు శారదామాతని తన వెంటనే తీసుకుని వెళుతూనే అహోబిలం దగ్గర అక్కడ యంత్ర ప్రతిష్ఠ చేశారని చెప్పారు, సుదర్శన యంత్రాన్ని. అదేవిధంగా తిరుపతిలోను ధనాకర్షక మళ్ళీ జనాకర్షక యంత్రాలను అట్లా ప్రతి చోట కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో ప్రదేశాలను సందర్శించారు. వారు చేయాల్సినవన్నీ చేశారు. శ్రీకూర్మంలో కూడా చేశారు. ఇవన్నీ చెప్పారండి. ఇక్కడ నుంచి వారి ప్రయాణం అనేది కర్ణాటక వైపు సాగింది అన్నారు. అక్కడ ఏం చేశారు అద్భుతాలు? కర్ణాటకలో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు. గోకర్ణ క్షేత్రంలో ఉండేటువంటి పండితులు అక్కడ ఉండే వాళ్ళందరినీ జయించి అక్కడ ఉండేటువంటి గోకర్ణేశ్వరుడు ఆవు కర్ణ ఆకారంలో ఆ సముద్రుడు అట్లా వచ్చి చుట్టుకుంటాడు అనమాట. దాన్ని గోకర్ణ క్షేత్రము అంటారు. రామచంద్రమూర్తి కూడా అక్కడ అనుష్ఠానం చేస్తారు. అలాంటి గోకర్ణ క్షేత్రం పూర్తి చేసుకొని అక్కడి నుంచి హరిహర క్షేత్రం. ఇంకో సందేహం అండి, అనుష్ఠానం అంటే ఏంటో కూడా కాస్త వివరిస్తారు అందరికీ. అనుష్ఠానము అంటే ఆయన అక్కడ ఉండే గోకర్ణేశ్వరుణ్ణి అర్చించుకొని ఆయనని పూజ చేసుకొని ఆయన యొక్క మంత్రాదుల్ని చదువుకోవటము, లోపల స్మరణ చేసుకుంటూ ఉండడం అనుష్ఠానం. అక్కడికి వెళ్ళి అనుష్ఠానం చేసుకున్నారు. అక్కడి నుంచి శంకరాచార్యులు వారు హరిహర క్షేత్రానికి వచ్చారు. ఈ హరిహర క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ రోజుల్లో శంకర్లు వచ్చేటప్పటికి వీరశైవులు వీర వైష్ణవులు అని వీళ్ళిద్దరు ఆచారాలు వేరు. వీళ్ళకి శివుడు అంటే పడదు, వీళ్ళకి విష్ణు అంటే పడదు. ఊరంతా అట్లా రెండుగా చీలిపోయి కొట్టుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. అప్పుడు శంకరాచార్యులు వారు ఆ ఊరు వెళ్ళి ఆయన ఎందుకురా మీరు ఇలా కొట్టుకుంటారు అని చెప్పి ఒక్కసారి శంకరాచార్యులు వారు ధ్యానం చేస్తే ఆ అందరూ చూస్తుండగానే హరిహరనాథస్వామి అని ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే హరిహరుడు ఇద్దరి కళలు కలిసి ఒకటే రూపం వచ్చింది ఆ ఊళ్ళోకి. అప్పటి నుంచి హరిహరపురంలో అద్వైతమే, అంటే శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా శివద్వేషము వద్దు, విష్ణుద్వేషము వద్దు, శివుడు విష్ణువు ఒకటే అని ధ్యానం చేయటం మొదలుపెట్టారు. ఇప్పటికీ దాని పేరు హరిహర క్షేత్రము అనే పిలుస్తారు. అక్కడి నుంచి మనందరికీ పరిచయమే మూకాంబిక అమ్మవారు. మూకాంబికా క్షేత్రానికి వెళ్ళారు శంకర్లు. అక్కడి నుంచి బల్యగ్రహారము అని ఒక అగ్రహార ప్రాంతానికి వెళ్ళారు. ఇలా అందరినీ గెలుచుకుంటూ అన్ని చోట్ల అద్వైత మత ప్రతిష్ఠ చేస్తూ శృంగేరికి వచ్చారు. శృంగేరిలో 12 సంవత్సరాలు ఉన్నారమ్మా. శృంగేరి వారికి చాలా అత్యంత ప్రియమైన ప్రదేశం ఈ భూమి మీద. అంటే శృంగేరిలో 12. శృంగేరి ఎలాంటి క్షేత్రము? రామచంద్రమూర్తి పుట్టడానికి యాగం చేశారు. అప్పుడు ఒక మంచి ఏ విధమైన మాయా కల్మషం లేని బ్రాహ్మడి కోసం వెతికారు. అక్కడ తీసుకెళ్తే రోమహర్షణుడు ఆ రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. ఆయన ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుడే రామచంద్రమూర్తి పుట్టడానికి కూడా హవనం చేసినటువంటి వాడు. ఈ ఋష్యశృంగుడు పుట్టినటువంటి ప్రదేశం అది. ఆయన తండ్రి గారైనటువంటి విభాండక మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెనకాల అమ్మవారు వస్తోందిగా, ఆ అమ్మవారు ఓ దగ్గరికి వెళ్ళేటప్పటికి చప్పుడు రావడం ఆగిపోయింది. గజ్జల చప్పుడు వినిపించట్లా శంకర్లకి. ఇప్పటిదాకా తన ప్రయాణం అంతా అమ్మవారి యొక్క అనుభూతిని ఆయన పొందుతూ ఉన్నారు. శక్తిగా కనిపించింది. చరంగా నడుస్తున్నప్పుడు ఏమవుతుందమ్మా, నడుస్తున్నప్పుడు కాలి గజ్జల చప్పుడు వస్తుంది. ఆ అమ్మవారి కాలి గజ్జల చప్పుడిని ఆనందంగా ఆస్వాదిస్తున్నటువంటి శంకర్లకి రావడం మానేసి వెంటనే శంకరాచార్యులు వారు ఏమిటా అని వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సాక్షాత్తు శారదా అమ్మవారు, నువ్వు చూసావు కదా వెనక్కి తిరిగి, ఇక్కడే నేను ప్రతిష్ఠితురాలు అవుతాను అని, ఆ కలియుగమైనంత దాకా ఇక్కడ ఉండి నేను జనాన్ని అనుగ్రహిస్తాను అని వరమిచ్చి ఆవిడ సుప్రతిష్ఠితమైంది ఆ ప్రదేశం శృంగేరి. ఆ ప్రదేశంలో శంకరాచార్యులు వారు 8వ ఏట వెళ్ళేటప్పుడు ముందు శృంగేరి మీదుగానే వెళ్ళారుగా. అప్పట్లోనే ఒక అద్భుతాన్ని చూశారు శంకరాచార్యులు వారు. అక్కడ ఒక బాగా నిండు శూలాలతో ఉండేటటువంటి కప్ప, అది ఈంతూ ఉండగా, గుర్తుందా, ఈంతూ ఉండగా ఎండకి తట్టుకోలేకపోతుంటే ఒక పాము పడిగబట్టి నీడనిచ్చింది. అరే, పరస్పర విరుద్ధమైనటువంటి జంతువులు ఇంత మిత్రుల్లాగా ఉన్నాయా ఇక్కడ, ఇది ఎంత గొప్ప ప్రదేశము అని శంకరాచార్యులు వారు ఎక్కడ విస్మయం పొందారో అక్కడే శారదా అమ్మవారు కూడా. వెంటనే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన మఠస్థాపన చేశారు. చేసి అక్కడ శంకర మఠాన్ని అక్కడ పెట్టారు. పెట్టి అక్కడ శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి ఆ పూర్తి వైదిక రచన ఏదైతే ధర్మాన్ని కాపాడటానికి ఇప్పటిదాకా ఎక్కడికక్కడ పాదులు తీస్తూ అన్ని గెలుచుకుంటూ వచ్చారుగా. ప్రయాగ నుంచి మొత్తం తిరుగుతూ వచ్చారు కదా. ఈ వచ్చినప్పుడు దక్షిణాదిలో పీఠాన్ని స్థాపించారు. ఇది యజుర్వేద పీఠము అన్నారు.
ఈ పీఠానికి అహం బ్రహ్మాస్మి అనేది మంత్రము అన్నారు. ఈ అహం బ్రహ్మాస్మి మంత్రం సురేశ్వరాచార్యుల వారికి మహావాక్యోపదేశం చేశారు. ఆ మహావాక్యోపదేశం చేసి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు శంకరాచార్యుల వారు. వారిని పీఠాధిపతిగా నియమించారు. శారదా అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠ చేశారు. ఆ పక్కనే నర్మదా నది. ఈ రోజుకి మనం వెళ్తే ఎంత శోభగా ఉంటుందమ్మా. అక్కడ ఉండేటటువంటి ఆ చేపలు, అవి తింటము, పక్షుల కిలకిలారావాలు, అసలు ఏదో ఒక తెలియని తపోలోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇప్పటికీ. ఇవాళ మీరు వెళ్ళి శృంగేరిలో చూస్తే ఇంకా భూమి మీద మనం చూడనటువంటి వైదిక సంప్రదాయాన్ని అక్కడ చూడొచ్చు. ఇంకెక్కడా కనిపిది ఇలాంటి సంప్రదాయం, ఆ పీఠంలో కనిపిస్తుంది. అందరూ ఈ రోజుకి చొక్కాలు ఇప్పదీసి వెళ్లాల్సిందే స్వామివారి దగ్గరికి. అలా ఒక పద్ధతి, ఓ వ్యవహారం. రోజుకి కొన్ని వేల మంది అక్కడ భోజనం చేస్తారు. అంతమందికి భోజన ఆర్తి అక్కడ తీరుతూ ఉంటుంది ఎప్పుడు ఈ రోజుకి. అక్కడ శారదా అమ్మవారి గుడి అయితేనేంటి, అక్కడ ఉండేటటువంటి మిగతా ఒక్కొక్క క్షేత్రము దాని ప్రాశస్త్యం ఏమిటి, ఎంత చెప్పినా తక్కువే. చుట్టుపక్కల మొత్తం పరిరక్షణకు ఉన్నాయి. విభాండక మహర్షి తురుష్కులు వచ్చి దాడి చేయబోతున్నారు అంటే మీకేం భయం లేదు అని అప్పటికప్పుడు స్తంభం మీద ఒక గణపతి వచ్చాడు. టిప్పు సుల్తాన్ వాళ్ళ యొక్క బృందము దాడులు జరిగేటప్పుడు మీకేం పర్వాలేదు, ఇది నేను కాపాడుతాను అని గణపతి వచ్చాడు. ఇప్పటికీ ఆ తోర గణపతి అక్కడ మనకు కనిపిస్తాడు. అలాగే విభాండకుడు తపస్సు చేసినటువంటి లింగం దగ్గర స్తంభ గణపతి ఉంటాడు. అక్కడ మొత్తము అన్ని రకాలైనటువంటి దేవతాశక్తుల పరిరక్షణలో తుంగానది తీరంలో ఈ రోజుకి శంకరాచార్యుల వారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి 5 స్ఫటికలింగాల్లో ఒక స్ఫటికలింగం, పరమేశ్వరుడి చేతుల మీదుగా తెచ్చిన స్ఫటికలింగం శృంగేరిలో ఇప్పటికి రోజు సాయంత్రం పూట సాక్షాత్తు జగద్గురువులు అట్లా అర్చన చేస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు ఈ రోజుకి. కాబట్టి అలాంటి ఆ అద్భుతమైన శృంగేరి మఠ స్థాపన చేసి అక్కడ ఉన్నారు. మొదటి పీఠం ఇక్కడేనండి స్థాపన శారదామ్మవారు. శారదామ్మ. అక్కడికి ఆనందగిరి అనే శిష్యుడు వచ్చాడు. ఈ ఆనందగిరి యొక్క ఇది చూసి ఆయనకు శిష్యరికం ఇచ్చారు. అక్కడే ఒక అద్భుతమైన లీల కూడా చేశారు ఆదిశంకర్లు. ఆనందగిరిని అనుగ్రహించారు. ఆనందగిరి మిగతా వాళ్ళలాగా పద్మపాదుడిలాగా, లేకపోతే మన సురేశ్వరాచార్యులు వారిలాగా, లేదు మన హస్తామలకుడిలాగా బాగా పూర్తి వేదాంతం తెలిసినవాడు కాదు అనే అభిప్రాయంలో ఉండేవారు. ఓ రోజు పాపం ఎంతసేపున గురువుగారికి సేవ చేస్తుండేవాడు. నీళ్లు పెట్టడం, చక్కగా బట్టలు పిండడం, ఇవన్నీ చేస్తూ ఆరేసి అక్కడ వేయటం, ఇవన్నీ పనులు చేస్తూ ఉండేవాడు. ఓ రోజు సాక్షాత్తు శిష్యులందరూ వచ్చి అయ్యా మాకు పాఠం మొదలు పెట్టండి అన్నారు. మరి ఇంకా ఆనందగిరి రావాలి కదా, ఆనందగిరి వచ్చాక పాఠం మొదలు పెడతా అన్నారు ఆదిశంకర్. పద్మపాదుడు బాగా తెలివైనవాడు. ఆయన అన్నాడు, ఆనందగిరికి పాఠం చెప్పినా ఒకటే, ఆ గోడకి చెప్పినా ఒకటే, ఆయన కోసం మా అందరిని ఎందుకంటే ఆపుతారు, మాకు పాఠం చెప్పండి. ఓహో వీళ్ళకి పిచ్చి చాలా బాగా అహంకారం అనేది వచ్చింది అని శంకరాచార్యుల వారు ఈ అపప్రథ ఆయనకి పోవాలి అంటే పద్మపాదుల వారికి కూడా ఇలా అన్నారండి. పద్మపాదుల వారు అన్నారు ఈ అపప్రథ పోవాలి అని చెప్పి ఒక్కసారి మనస్సులో ఆయన సంకల్పించారు. గురువు సంకల్పిస్తే అజ్ఞానం పోవడం ఎంతసేపమ్మా, క్షణాల్లో అజ్ఞానం కొట్టుకుపోతుంది. వెంటనే ఆ తోటకాచార్యుడు లోపల ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోయి అప్పటికప్పుడు ఒక పద్యం స్ఫురించింది. ఉరుక్కుంటూ మెట్లెక్కేసి ఆయన వచ్చి శంకర్ల ముందు సాగిలబడి ఒక అద్భుతమైన స్తోత్రం చెప్పడం ఆరంభం చేశాడు. భగవన్ను దథౌ మృతి జన్మజలే సుఖ దుఃఖ ఝషే పతితం వ్యథితం కృపయా శరణాగతముద్ధరమాం అనుషాధ్యుపసన్న అనన్యగతిం అని చక్కగా ఒక శ్లోకాన్ని చెప్పేటప్పటికి అది తోటక వృత్తంలో ఉంది. ఎంత బాగుంటుంది అంటే శంకరాచార్యుల వారు అప్పటిదాకా ఎందుకు పనికిరాడు అనుకుండేవాడు తోటక వృత్తంలో చెప్పాడు. విధితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్కదితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అని చెప్తున్నాడు. పెడపడికి అందరూ వాళ్ళు చేసినటువంటి తప్పును అర్థం చేసుకొని తోటక వృత్తం ఇంత కఠినమైనటువంటి వృత్తంలో చెప్పాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు అయ్యి ఉంటాడు అని చెంపలు వేసుకొని వాళ్ళు ఇంకెప్పుడు అహం అనేది పనికిరాదు అన్నట్టుగా కూర్చొని ఉన్నారు. ప్రశాంతంగా అందరినీ కూర్చోబెట్టి శంకర భగవత్పాదాచార్యులు వారు పాఠం చెప్తూ ఇలా శిష్యుణ్ణి ఎప్పటికప్పుడు గుర్తించి బ్రోస్తూ ఉండేవారు.
శారదా అమ్మవారి ప్రతిష్ఠ అయింది, సురేశ్వరుడికి అక్కడ పట్టమిచ్చారు. అదే సమయంలో ఇక్కడ ఆనందగిరిని బ్రోచారు. ఇలా బ్రోస్తూ వీళ్ళకి పాఠం చెప్తున్న సమయంలో సురేశ్వర ఎవరైనా సరే మరి బ్రహ్మసూత్రాలు రాశారు కదా, దీనికి వార్తికాలు ఎవరో ఒకళ్ళు రాయాలి కదా అని చెప్పి అడిగారు. అడిగితే సురేశ్వరాచార్యుడు వాడికి ఇద్దామని శంకరాచార్యులు వారు అనుకుంటే మిగతా శిష్యులు కాదు, అతను కర్మ విషయంలో మీతోటి వాదన చేసి ఆయన పూర్తిగా ఓడిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్నాడు, ఆయన పాత వాసనలన్నీ పోవు కదా, కాబట్టి ఆయనకి ఇవ్వద్దు వార్తికం అన్నారు. అనేటప్పటికీ శంకరాచార్యులు వారు ఇక సరే శిష్యులందరూ అంటున్నారు కదా అని వద్దు అని చెప్పి శంకరాచార్యులు వారు మీకు స్వతంత్ర గ్రంథం ఒకటి రాయండి అన్నారు. అదే నైష్కర్మ్య సిద్ధి. ఆ నైష్కర్మ్య సిద్ధి అనేది అంత తొందరగా పట్టుబడేది కాదు, చాలా కఠినమైనటువంటి గ్రంథం. ఈ నైష్కర్మ్య సిద్ధిని తీసుకొని నైష్కర్మ్య సిద్ధితోటి శంకరాచార్యులు వారు చక్కగా ఆయన భాష్యం పూర్తి చేసి శంకర్లకు ఇచ్చారు. శంకర్లు కూడా చాలా ఆనందించారు. ఆ ఆనందించిన తర్వాత ఆ నైష్కర్మ్య సిద్ధి అయ్యాక సురేశ్వరుడు అన్నాడు, నాతోటి వార్తికం రాయొద్దు అని మీరు బలవంతంగా ఆపారు, ఈ వార్తికాన్ని ఎవరు రాసినా అది తగలబడుగాక అని చెప్పించాడు. అని చెప్పేటప్పటికీ అన్నట్టుగానే ఆ వార్తికము పద్మపాదుల వారు రాయటం, అది తగలబడటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ విషయాలన్నీ రేపటి రోజున ఎలా జరిగింది, ఇప్పుడు శారదా అమ్మవారు వచ్చి కూర్చున్నారు. ఇవాళైనా మనం శారదను చూడాలంటే శృంగేరికి వెళ్తే సరిపోతుంది. అక్కడ స్థిరమైన శారద అమ్మవారు, నడిచే శారద, ఇరువురు జగద్గురువులు. శంకర పీఠాన్ని స్థాపించినటువంటి శంకరాచార్యుల వారు ఆయన ఒకటే చెప్పాడు, అస్మత్పీఠే సమారూఢాం పరివ్రాడుక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ. అంటే ఆ పీఠం మీద కూర్చున్నటువంటి వాడు నేనే అనే విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ పీఠం మీద ఎవరు కూర్చున్నారో వాళ్ళెవరు, సాక్షాత్తు ఆదిశంకర్లే. అలా నమస్కారం చేసుకొని శారదా అమ్మవారి నమస్కారం చేసుకుంటే మనలో ఉండే అజ్ఞానం పోతుంది. రేపటి రోజున మిగతా విషయాలన్నీ చెప్పుకుందాం.